హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం రియల్మీ P2 Pro 5G ఫోన్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దాంతోపాటు ఐ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దీంట్లో ఆక్వా టచ్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే మనం ఫోన్ని తడి చేతులతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 6,80,000 ఆంట్రోస్ స్కోర్ కూడా చేస్తుంది. ఇప్పుడు గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4500 mm² స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం గంట సేపు గేమ్ అన్నా కూడా టెంపరేచర్ అయితే ఎక్కువగా పెరగదు. అలాగే దీంట్లో GT మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్కు సంబంధించినటువంటి 8GB ర్యామ్, అలాగే 12GB ర్యామ్ 2 వేరియంట్లో వస్తుంది. అలాగే UFS 3.1కు సంబంధించినటువంటి 128GB 256GB 512GB మెమరీని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ మనకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 1080pలో రికార్డ్ చేసుకోవాలంటే 120 FPSలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో కూడా మనం 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ 1080pలో రికార్డ్ చేసుకోవాలంటే 30 FPSలో మాత్రమే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5200 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 80W సూపర్ వోక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఫోన్ అయితే ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం మంచి లౌడ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.2 వర్షన్తో వస్తున్నాయి. ఈ ఫోన్లో మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో IP65 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. ఇది బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ మనకు 21,999కి అయితే వస్తుంది. ఆ సెగ్మెంట్లో ఇదైతే తీసుకోవాల్సిన ఫోన్ అయితే కాదు. ఎందుకు అన్న చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇదొక కాన్. అలాగే మనకు 50 MP కెమెరా ఇచ్చినా కూడా అది పాత సెన్సార్ సోనీ LYT 600 సెన్సార్ని ఇచ్చారు. ఇక్కడ మనకు సోనీ LYT 700C సెన్సార్ని ఇస్తే బాగుండేది అని అయితే నా అభిప్రాయం. ఇది నార్మల్ గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలదు, కానీ ఎప్పుడు గేమ్సే ఆడతాను అంటే మాత్రం ఇది హ్యాండిల్ చేయలేదు. కాబట్టి ఈ ఫోన్ని అండర్ 20,000 బడ్జెట్లో తెచ్చుంటే బాగుండేది. కానీ ఇక్కడ 21,999కి అయితే తీసుకొచ్చారు బేస్ వేరియంట్. ఈ ఫోన్ని అండర్ 20,000 బడ్జెట్లోనూ కన్సిడర్ చేయవచ్చు. ఇది 20,000 కంటే ₹1 మీదకైనా కూడా మనం తీసుకోవడానికి ఆలోచించాల్సిందే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.